హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ది మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ అయిన పోలవరం హైడ్రా పవర్ ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు ఎందుకు ఫినిష్ అవ్వలేదు? అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలనుకున్నారు? ఈ ప్రాజెక్ట్ ఎప్పటికల్లా పూర్తవుతుంది? అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చాలాసార్లు టీవీలో పేపర్లు చూసి ఉంటాం, వరదలతో నదులు ఉప్పొంగి చాలా గ్రామాలు మునిగిపోయాయని. కానీ వేరే ప్రదేశాలలో వర్షాలు లేక కరువు చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం బావిల్లో బోర్లో కూడా నీరు లేనంత కరువు ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి 1940sలో సివిల్ ఇంజనీర్స్ ఆలోచించారు. ఈ ఆలోచనలో భాగంగా నదుల అనుసంధానం అనే ఐడియా బయటకు వచ్చింది. ఏ నదుల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయో ఆ నదులపైన డ్యామ్స్ కట్టి వాటర్ని స్టోర్ చేసి ఆ వాటర్ సరిగ్గా లేని నదులకి పంపించి మళ్ళీ కాలువల ద్వారా ఆ వాటర్ని కరువు ప్రాంతాలకు పంపించడమే ఈ నదులు అనుసంధానం యొక్క లక్ష్యం. మనం మాట్లాడుకునే పోలవరం కూడా ఇందుకోసమే ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 2 నదులు ఉన్నాయి. ఒకటి కృష్ణ, ఇంకొకటి గోదావరి. కృష్ణానది పైన ఆల్రెడీ చాలా డ్యామ్స్ ఉన్నాయి. కృష్ణానదిలో ఉన్న వాటర్ని సముద్రంలో కలవకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ గవర్నమెంట్స్ మ్యాక్సిమం ఉపయోగించుకుంటున్నాయి. కానీ గోదావరి నది వాటర్ని మాత్రం ఈ స్టేట్స్ అంతగా ఉపయోగించలేకపోతున్నాయి. సంవత్సరానికి 30,000 TMC గోదావరి నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అని అర్థం. ఒక టీఎంసీకి 2,831 కోట్ల లీటర్లు. అదే టైంలో కృష్ణానదిలో ఉన్న వాటరు ప్రజలకి సరిపోవడం లేదు. వాటర్ సరిపోకపోవడం వలన కృష్ణానది పక్కన సంవత్సరానికి ఒక పంటను మాత్రమే పండించగలుగుతున్నారు. గోదావరి నదిలో ఉన్న వాటర్ని కృష్ణానదిలోకి పంపిస్తే అక్కడి నుంచి కరువు ప్రాంతాలకి పంపించవచ్చు. దానితో కృష్ణానది కింద ఉన్న పొలాలకు నీరు అందుతుంది. అదేవిధంగా కరువు ప్రాంతాలకు కరువు కూడా తీరుతుంది. ముందుగా సముద్రం కలిసిపోయే వాటర్ని స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే మనము నదిపైన ఒక డ్యామ్ నిర్మించాలి. దానికోసం గోదావరి నది పైన శ్రీరామ్ సాగర్ డ్యామ్కి ధవళేశ్వరం బ్యారేజ్ మధ్యన ఒక డ్యామ్ కట్టాలి. గోదావరి నది వాటర్ని కాలువల ద్వారా కృష్ణానదిలోకి పంపించి అక్కడి నుంచి కరువు ప్రాంతాలకి పంపించాలి. 1941లో వెంకటకృష్ణ అయ్యర్ అనే చీఫ్ ఇంజనీర్ గోదావరి నది పైన డ్యామ్ ఎక్కడ కడితే బాగుంటుందని సర్వే మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి కనిపించిన ఒకే ఒక ప్లేస్ పోలవరం. పోలవరం ధవళేశ్వరం బ్యారేజ్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఒక్క ప్లేస్ తప్ప ఇంకా ఏ ప్లేస్లో డ్యామ్ కట్టడానికి ఆయనకి సరైన చోటు కనిపించలేదు. 1941లో పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి 6.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ డ్యామ్కి రామపద సాగర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ డ్యామ్లో వాటర్ని స్టోర్ చేస్తే భద్రాచలంలో ఉన్న శ్రీరాముని గుడికి టచ్ అవుతుంది. అప్పట్లో డబ్బులు లేక ఈ ప్రాజెక్ట్ని ఎవరూ స్టార్ట్ చేయలేదు. 1970లో ఈ పోలవరం ప్రాజెక్ట్ కోసం చాలా పోరాటాలు జరిగాయి. 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. 2004లో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వాల్యూ 8,400 కోట్లని అంచనా వేశారు. లేట్ చేయకుండా వెంటనే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాల్సి వచ్చింది. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ డ్యామ్ కడితే అక్కడ 250 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. సో వీటన్నింటికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. రాజశేఖర రెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ కోసం పర్మిషన్ కావాలి కానీ కెనాల్ కోసం అవసరం లేదని చెప్పేసి కెనాల్ పనులు వేగంగా కొనసాగించారు. 2009లో అన్ని పర్మిషన్లు వచ్చాయి. కానీ అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సో ఆ ప్రాజెక్ట్కి అక్కడ బ్రేక్ పడింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని పట్టించుకోలేదు. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని పట్టించుకున్నారు. 2014లో ప్రాజెక్ట్ పనులను మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ
పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న కంపెనీ వర్క్ స్లోగా చేస్తుందని, ఇలా చేస్తే ప్రాజెక్ట్ని ఫినిష్ చేయలేమని 2015లో కన్స్ట్రక్షన్ వర్క్ని నవయోగ కంపెనీకి అప్పచెప్పారు. ఆ తర్వాత పనులు చాలా ఫాస్ట్గా జరిగాయి. అసలు ఈ పోలవరం డ్యామ్ని ఎలా కడతారో తెలుసుకుందాం. నది ఇలా ప్రవహిస్తుంది. నది ఇలా ప్రవహించినప్పుడు డ్యామ్ కట్టడం చాలా కష్టం. సో నదికి రైట్ సైడ్ అంటే నది అటు నుంచి ఇటు ప్రవహించింది అనుకోండి, అది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్ని ముందుగా డ్యామ్ కట్టాలి. అది మెయిన్ డ్యామ్ అన్నమాట. దానికి గేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఫినిష్ అయిపోయిన తర్వాత దీన్ని స్పిల్వే అని కూడా పిలుస్తారు. అండ్ సెకండ్ది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. సో అదేంటంటే మెయిన్ సెంట్రల్ ఒకటి ఇలా ఫిట్ చేస్తారు. ఇది ఓన్లీ ఒక గోడలా మాత్రం పనిచేస్తుంది. దాని థర్డ్ వన్ ఇచ్చేసరికి కెనాల్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇటువైపు నుంచి ఇటువైపు కృష్ణానదికి కెనాల్ వెళ్తుంది. ఇటు నుంచి ఏమి విశాఖపట్నము ఇండస్ట్రియల్ ఏరియాకి గట్రా వెళ్తుంది అన్నమాట. అక్కడ ఉన్న కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్కి అండ్ నెక్స్ట్ సిటీలో ఉన్న కొంతమంది కొన్ని ఫ్యాక్టరీస్కి గట్రా వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువైపు ఉన్న ఖాళీ ప్లేస్లో ముందు ఇక్కడ డ్యామ్ కట్టేస్తారు అన్నమాట. ఇది మెయిన్. వీటికే గేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని స్పిల్వే అంటారు. దాని నెక్స్ట్ ఇటువైపు మళ్ళించిన వాటర్ మళ్ళించిన తర్వాత దాని నెక్స్ట్ ఇక్కడ మన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు. ఎర్త్ కమ్ రాక్ డ్యామ్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు. అది కడతారు. సో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలంటే ముందు కాపర్ డ్యామ్ పైన ఇది కట్టే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మన గోదావరిలో దగ్గరగా 300 అడుగుల కింద వరకు కూడా మొత్తం శాండే ఉంటుంది అన్నమాట. సో శాండ్ ఉన్నప్పుడు ఆ 300 అడుగుల వరకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ని కట్టాలంటే దీనికి ఈ పక్క ఆ పక్క వాటర్ రాకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ ప్రవహిస్తుంది కదా, వాటర్ ప్రవహించిన ముందు కాపర్ డ్యామ్ అంటే అది జస్ట్ డమ్మీ డ్యామ్. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలంటే ముందుగా 2 డమ్మీ కాపర్ డ్యామ్లు అరేంజ్ చేసుకోవాలి. కాపర్ డ్యామ్ అంటే ఎట్లేదండి, ఇటువైపు నుంచి వాటర్ ఇటువైపు నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు ఎందుకంటే వాటర్ అటువైపు ఉండదు, ఇటువైపు ప్రవహిస్తుంది. ఇటువైపు వాటర్ రాకుండా వండుకోవడానికి ఇటువైపు ఏంటంటే వెనక్ సైడ్ నుంచి మొత్తం శాండ్ ఏరియా కదా, వెనక్ సైడ్ నుంచి వాటర్ కింద నుంచి కొంచెం తవ్వుతూ ఆ డ్యామ్ కట్టడానికి ఇబ్బంది పెడుతుంది మరి. సో దానికోసం అని చెప్పి కాపర్ డ్యామ్గా నిర్మిస్తారు. కాపర్ డ్యామ్లో వచ్చేసరికి ఏం చేస్తుందండి, ఇది ఇక్కడ గోదావరి నది అంటే దగ్గరగా కింద 300 అడుగుల లోతు ఉంటుందండి. లోతు వరకు మొత్తం వేసుకుంటుంది. అప్పుడు మనకి రాక్ స్టోన్స్ అదే రాళ్ళు కూడా తగులుతుంది. అందులో మరో 10 అడుగులు తవ్వేసి అక్కడి నుంచి ఫుల్గా పై వరకు ఫుల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ 2 కాఫర్ డ్యామ్స్ కట్టుకోవాలన్నమాట. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ముందు కాఫర్ డ్యామ్స్ కట్టుకోవాలి. ఈ కాఫర్ డ్యామ్స్ అయిపోయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 ఫీట్స్ వరకు శాండ్ ఉంటుంది అన్నమాట. సో 300 ఫీట్ వరకు ఏంటంటే మనం ఫుల్గా డ్రిల్ చేసేయాలి. దాని తర్వాత రాక్స్ వస్తాయి. ఆ రాక్స్ కూడా ఒక 10 ఫీట్ వరకు డ్రిల్ చేసేసి ఆ డ్రిల్ చేసిన తర్వాత మనం సిమెంట్తో పూర్తిగా బిట్ వైజ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలు చూపించినట్టు బిట్ వైజ్గా డ్రిల్ చేసుకొని డ్రిల్లింగ్ కూడా ఎలా చేస్తాను చూడండి. అదే సిస్టమ్ టైప్లో డ్రిల్ చేసుకొని అందులో సిమెంట్ తోటి మొత్తం మనకి దగ్గర 1.7 km 1.4 km అనుకుంటా. సో 1.4 km వరకు మొత్తం అదే 300 ఫీట్ లోపలికి నెక్స్ట్ పై వరకు 1.4 km వరకు. సో చూసారు కదా ఎలా కడుతున్నారు, సేమ్ యాజ్ టీజ్గా అలాగే కడతారు అన్నమాట. సో అది ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ పక్కన హైడ్రా ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారు అనమాట. అదే హైడ్రా పవర్ ప్రాజెక్ట్ ఆ పక్కనే ఉంటుంది అన్నమాట. అక్కడ స్పిల్వే ఎలా కడతారంటే అక్కడ మనం పోలవరం అనుకున్నాం కదా, అక్కడ నది పక్కనే ఒక 2 కొండలు ఉన్నాయన్నమాట. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవే 2 కొండలు అనుకోండి. ఈ 2 కొండల మధ్య ముందు కన్స్ట్రక్షన్ అదే ఫౌండేషన్ వేస్తారు. ఫౌండేషన్ వేసేసి తర్వాత దీని లోపల 48 గేట్లు ఉంటాయి. దీని పొడవు సుమారుగా 1.1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ స్పిల్వే అంటారు దీన్ని. ఈ స్పిల్వే అనేది పూర్తి అయిన తర్వాత ఆ నది ప్రవాహం ఉంది కదా, దాన్ని ఇటువైపు మళ్ళిస్తారు అన్నమాట. దాని తర్వాత వాటికి 2 కాపర్ డ్యామ్స్ డమ్మీ కాపర్ డ్యామ్స్ అంటారన్నమాట. కాపర్ డ్యామ్స్ వేసేసి అప్పర్ కాపర్ డ్యాము అండ్ లోవర్ కాపర్ డ్యామ్ వేస్తారు. దాని తర్వాత మెయిన్ మనకు డ్యామ్ అదే ఒక గోడ అన్నమాట. డ్యామ్ అంటే ఎట్లేదు, అదొక గోడ, వాటర్ని ఆపడానికి ఒక గోడ టైప్లో అన్నమాట. అదే ఒక గోడ టైప్లో ఉంటుంది. ఆ వాటర్ని ఇటువైపు దాన్ని అటువైపు హైడ్రా పవర్ ప్రాజెక్టు నిర్మిస్తారన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా 300 అడుగుల లోపల వేస్తారని, దానికి డయాఫ్రామ్ వాల్ అంటారు అన్నమాట. అది మనకు కనిపించదు. సో లోపల ఉంటుంది కదా, దాన్ని డయాఫ్రామ్ వాల్ అంటారు. పైన వచ్చేసరికి ఎర్త్ కమ్ రాక్తో నిర్మిస్తారు అన్నమాట. అది కూడా కాంక్రీట్ సిమెంట్ కాంక్రీట్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత
ఇప్పుడు మనకి ఇప్పుడు మెయిన్ స్పిల్వే అయిపోయింది. ఇక్కడ స్పిల్వే అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ గోడ కూడా కట్టిస్తారు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచుతారు లెఫ్ట్ సైడ్లో, అక్కడ పవర్ కోసం అది పవర్ హైడ్రా పవర్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంచుతారు అనమాట. అది మీకు ఇమేజ్ కొన్ని ఫోటోస్ పెట్టి చూపిస్తాను, ఎలాగుంటో మీరు చూడండి. సో ఈ డిజైన్లో చూసారు కదా ఎలాగుందో. ముందు గోడ కట్టేసి కింద నుంచి హోల్స్ మాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఈ పోలవరం హోల్స్ పెట్టేసి లోపల నుంచి ఫుల్గా కాంక్రీట్ వేసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కింద అదే దగ్గర ఫ్యాన్స్ పెడతారు అన్నమాట. చూడు ఫ్యాన్స్ ఎలా పెడుతున్నారు, ఆ ఫ్యాన్స్ కి కనెక్షన్ ఇస్తారు పెద్ద పైపులతోటి. ఆ ఫ్యాన్స్ నుంచి మళ్ళీ వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. సో ఆ ఫ్యాన్స్ తిరిగినప్పుడే పవర్ జనరేట్ అవుతుంది అన్నమాట. వన్స్ డ్యామ్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ కెనాల్ తవ్వుతారు. ఈ రైట్ సైడ్ కెనాల్ అది తిన్నగా ఇక్కడ నుంచి మన గోదావరి నది నుంచి తిన్నగా తీసుకుంటూ దీని పొడవచ్చేసరికి 174 కిలోమీటర్. ఇది తిన్నగా విజయవాడలో ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదులు కలుస్తుంది. అక్కడి నుంచి దాన్ని ఇంకా అనుకోలేదు, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ రాయలసీమ సైడ్ గట్రా కరువు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కదా, అటు సైడ్ మళ్ళీ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. అది కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఇక్కడ వరకు ఇదైతే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ఉంది. దాని తర్వాత దీనికి లెఫ్ట్ సైడ్ నుంచి విశాఖపట్నం కొన్ని ఇండస్ట్రీ ఏరియాస్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీస్కి గట్రా సిటీస్ కూడా కొంచెం కొన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా పంపించాలి. అలాగే వీలైతే అటువైపు నుంచి విజయనగరం, శ్రీకాకుళం కూడా పంపించాలని అనుకున్నారు. సో దీనికైతే ఇక్కడ వరకు ఇది ప్లాను. ఇప్పుడు ఈ కెనాల్ ఇబ్రహీంపట్నం దగ్గర, అదే విజయవాడలో ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో కలుస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ కెనాల్ వెళ్తుంది కదండి, ఈ కెనాల్ చుట్టుపక్కల ఉంటాయి కదా మన పొలాలు, వాళ్ళు సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండించుకోవచ్చు. అలాగే మన కృష్ణానదిలో వాటర్ కలవడం చేత సో అక్కడున్న డ్యామ్స్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో కూడా సంవత్సరానికి 2-3 పంటలు పండించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు పోలవరం నుంచి రైట్ సైడ్ వెళ్ళే కెనాల్ ఏంటి, కృష్ణానదిలో కలిసేది రైట్ సైడ్ కెనాల్ అంటారు. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదా మనకి ఇక్కడ విశాఖపట్నం అనుకున్నాం కదా, అది దాని పొడవచ్చేసరికి 181 కిలోమీటర్స్ అన్నమాట. సో దాన్ని లెఫ్ట్ కెనాల్ అంటారు, దీన్ని పోలవరం, దీన్ని రైట్ కెనాల్ అంటారు. విజయవాడ సైడ్ వెళ్ళింది కృష్ణానదిలో కలిసేది రైట్ సైడ్ కెనాల్, అది లెఫ్ట్ సైడ్ కెనాల్ అన్నమాట. విశాఖపట్నం వెళ్ళి లెఫ్ట్ సైడ్, దాన్ని 181 కిలోమీటర్స్, ఇది 174 కిలోమీటర్స్. మనకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెనాల్స్ ఒక 30%, అలాగే మన మెయిన్ డ్యామ్ వచ్చేసరికి ఒక 15%, నెక్స్ట్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వచ్చేసరికి 1.78%. దీని ఖర్చు వచ్చేసరికి ఒక 5,000 కోట్లకు ఖర్చు అయ్యన్నమాట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. నెక్స్ట్ మన మెయిన్ డ్యామ్ అయిన స్పిల్వే కూడా పూర్తయింది. సో స్పిల్వేలో గేట్స్ ఇంకా పెట్టలేదు. అలాగే దాంతోపాటు రైట్ సైడ్ కెనాల్ వచ్చేసరికి 90% పూర్తయింది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 65% పూర్తయింది. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి 65% పూర్తయింది. టోటల్గా ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసము. యాక్చువల్గా ఈ 10,000 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ లేట్ చేసేసరికి స్టేట్ గవర్నమెంటే కాంట్రాక్ట్స్కి పే చేసింది. ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలంటే, ఆల్రెడీ మీకు ఈ పాయింట్ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకుముందు ఈ స్టేట్ ప్రాజెక్ట్ని సెంట్రల్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయమని చెప్పేసి ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్కి మన వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పందం చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే మన ప్రాజెక్ట్కి కావాల్సిన మన వాల్యూ ఉంటుంది కదా సమ్ కోట్లని, అందులో 90% వాళ్ళే పే చేయాలన్నమాట. ఇంకా మిగతా 10% మన స్టేట్ గవర్నమెంట్ పే చేసుకుంటారు. సో వాళ్ళు యాక్చువల్గా 10,000 కూడా వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోయిన లేట్ అయ్యేసరికి మన చంద్రబాబు నాయుడు గారు పనులు ఆగకూడదని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి మన స్టేట్ బడ్జెట్ నుంచి తీసి ఇచ్చారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని 2020 మే లోపు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. సో ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వానికి మారినప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా సరే కొంచెం స్లో అవుతుంది. ఎందుకంటే అంతకుముందే వాళ్ళు ఎంతవరకు వర్క్ చేశారు ఆ క్యాల్కులేషన్ వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయడం. సో ఆ క్యాల్కులేషన్ వేస్తూ కొంచెం టైం తీసుకుంటుంది. సో అలా వీళ్ళు కూడా చేయాలనుకున్నారు. ఈలోపు కొన్ని వరదలు కూడా రావడం జరిగింది. ఆ వరదలతో కొన్ని డయాఫ్రమ్ వాళ్ళు, నెక్స్ట్ మన మెయిన్ గేట్స్ ఉంటుంది కదా, మెయిన్ స్పిల్వే ఉంది కదా, స్పిల్వే కూడా చాలా వరకు డ్యామేజ్, కాపర్ డ్యామ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. సో దాని నుంచి మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్షన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అప్పటి మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ మిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు
2021 డిసెంబర్లోపు పూర్తి చేస్తామని అసెంబ్లీలో చాలా గట్టిగా చెప్పు. ఆ తర్వాత 2020లో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మళ్ళీ డయాఫ్రమ్ వాల్ని కొత్తగా కట్టాలని జగన్ గారి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు డిలే అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ప్రాబ్లం అన్నమాట. ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వం మారినప్పుడు మ్యాక్సిమం బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు 10,151 కోట్లని ఫిక్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఉన్న లో బడ్జెట్ వలన అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసరికి 27,000 కోట్ల రూపాయలకి పెంచారు. అయితే అదే టైంలో మన ఈ పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2018లో ఈ ప్రాజెక్టు వాల్యూని 47,725 కోట్ల రూపాయలకి పెంచారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని 55,548 కోట్లకి పెంచింది. అప్పటి వరకు పనులు కొనసాగిస్తున్న నవయోగ కంపెనీని క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ పద్ధతిలో పోలవరం ప్రాజెక్ట్ని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కి అప్పగించారు. ఈ 55,548 కోట్ల బడ్జెట్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పిఎం నరేంద్ర మోదీని కలిసి రిక్వెస్ట్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ బడ్జెట్ ఎక్కువ అవడంతో సెంట్రల్ కూడా బడ్జెట్ని కొంచెం లేట్గా రిలీజ్ చేసింది. సో మన పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవ్వడానికి ఇది ఒక రీజన్ అన్నమాట. ఇప్పుడు 2024 మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫినిష్ చేయాలని కొత్త ప్లాన్స్ తోటి చకచక్గా పని చేయిస్తున్నారు. సో మనం కూడా ఈ గవర్నమెంట్ మారక ముందే ఒకవేళ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత వేగంగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని కోరుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎన్నో చోట్ల కరువు తీరుతుంది. అలాగే సంవత్సరానికి ఒకే పంట పండిన చోట సంవత్సరానికి 2-3 పంటలు పండించుకోవచ్చు. సో వ్యవసాయం అనేది పెరిగితే ఆటోమేటిక్గా మన రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎంత వేగంగా ఫినిష్ అయితే అంత మన ఆంధ్రప్రదేశ్కి మంచిదని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియో. దీన్ని ఇంకా క్లియర్గా ఇంకా ప్రతి మ్యాటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా చెప్పచ్చు. సో అలా చేస్తే నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ వరకు వీడియో వచ్చేస్తుంది. సో అందుకు మెయిన్గా ఏవేవి ఇంపార్టెంట్స్ అవి మాత్రం మీకు చెప్పాను. సో అది ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు ముందు, ఏది ఎంతవరకు అయింది, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత శాతం అయింది, ఎంత బడ్జెట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు ఇలా కావాలంటే పక్కన బెల్ సింబల్ కూడా టక్కుమని కొట్టండి. మరొక సరికొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. జై జనసేన.